శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ద్వితీయ భావంలో కుజ బుధులు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే 12th హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్. అంటే యాక్చువల్గా కుజుడు మిథున రాశిలో ఉన్నప్పుడు జనరల్గా విదేశీ పర్యటనలు ఉంటాయండి. అందున 12వ భావాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అది కూడా కాగా చెప్పాలంటే కుజుడు అంటే కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వెళ్ళి తీరుతారు. చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీ జాతకంలో కూడా అది ఉండాలి, ఆ యోగం ఉండాలి. మీ దగ్గర పండితులు చూపించుకోండి, తెలిసిపోతుంది. సరే, అది పక్క పెడితే కుజబుద్ధుల కాంబినేషన్ అండి. సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. అంటే ధనాన్ని, అదృష్టాన్ని, ఎక్కువగా మాట్లాడే శక్తిని మీకు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇంజనీర్స్ విభాగంలో ఉన్న వారికి, మ్యాథమెటిషియన్స్కి, ప్రముఖమైన ఆడిటర్స్కి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కాంబినేషన్ ఉంటుందండి. కుజబుద్ధులు బ్రహ్మాండంగా ద్వితీయంలో ఉంటారు. ద్వితీయం అంటే వాళ్ళు ఎక్కడున్నా బ్రహ్మాండంగా యోగించడానికే అవకాశం ఉంటుంది. మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు. కుజబుద్ధులు కాంబినేషన్ ఉంటేనే కదండి ఆపరేషన్స్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బ్రహ్మాండం. సరే, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా గురు బుధులు చాలా బాగున్నారండి. గురు బుధులు యాక్చువల్గా ఉన్నారంటే 3వ భావంలో ఉన్నారంటే ఎక్కువగా మీ సోదరమ్మలకి ఎక్కువ బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. అంతేకాకుండా రవి బుధులు కూడా ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం చెప్పకూడదు. కాకపోతే అంటే రవి బుధులు 3వ భావంలో ఉన్నారంటే ఖచ్చితంగా పిడివాసన ఉంటుందండో. అంటే నేను చెప్పిందే కరెక్ట్ అంటే అది నిజంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. అంటే ఈ జనరల్గా మనం ఏం చెప్తాం, జాతకాలంలో 3వ భావంలో రవి బుధులు అంటే ఇలా చెప్తూ ఉంటాం. కానీ మీ రాశి ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి పిడివాదన, ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, అలాగే చాలా తెలివైన వారుగా ఉండడము, కష్టపడి పనిచేసే తత్వంలో ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇందా చెప్పినట్టుగా పెంచుకోవడము, ధైర్యం. 3వ భావంలో రవి ఉంటే ధైర్యం ఉంటుంది కదండి, అవునా? ధైర్యవంతులుగా ఉండడము, అలాగే సూక్ష్మ బుద్ధి కలిగి చక్కగా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బుధ గురుల కాంబినేషన్ వల్ల సామాన్యంగా బతకడం కంటే కొద్దిగా ఉన్నతంగా బతకాలి అనే భావన మీకు ఉంటుందండి. అదే కాకుండా ఈ బుధ గురులు జ్యోతిష్ విద్య, మతపరమైన విద్యలు ఇస్తుంటారు. ఎందుకంటే గురుడు జ్ఞానానికి, బుధుడు బుద్ధికి కారకులు కాబట్టి పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా రవి బుధుడు 4వ భావంలో ఉన్నారు. మీకు ఎంత బాగుంది చూసారా? 4వ భావంలో రవి బుధులు ఉన్నారంటే బుధాదిత్య యోగం ఉంటుంది. రవితో కలిసిన కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. కేతువు అంటే కేతువు శుభ ఫలితాలే ఇస్తాడు. అంటే విద్యలో బాగా రాణించడము, వాహన సౌఖ్యం రావడము, అలాగే మీరు మ్యూజిక్ రంగంలో ఉన్నారనుకోండి, మ్యూజిక్ పట్ల మీకు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కానీ, ప్రైవేట్ పరంగా కానీ మీరు మ్యూజిక్లో ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. వాహనాలు కానీ, అలాగే ఇళ్ళు కానీ, భూములు కానీ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నెలలో కొనుక్కోపోవచ్చు, కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి బుధులు ఉండడం వలన. అలాగే రైతులకు కూడా కొద్దిగా కొంత నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫేసులో చిరునవ్వు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధులు 4వ భావంలో ఉన్నారంటే యాక్చువల్గా సమస్త సుఖాలను ఇస్తారండి. అలాగే గొప్ప సంపదల్ని, భూయోగాన్ని, గృహయోగాల్ని కూడా ఇస్తుంటారు. చక్కటి విద్య,
సుబుద్ధుల కాంబినేషన్ కదా. ఆడిటర్స్ అంటే ఫైనాన్స్, ఐసీడబ్ల్యూ అంటాం కదా, ఐసీడబ్ల్యూ సిఎంఏ అంటున్నాం మనం. ఆ విద్య రావడానికి అవకాశాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అలాగే పంచమ స్థానం అంటే శుక్రుల ప్రభావం వల్ల ఏమవుతుందంటే అంత మీ దాంట్లో ఆడపిల్లలు ఉన్నవారంటే మీకు ఆడ సంతానం ఉన్న వారికి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ లగ్నాధిపతి, మీ రాష్ట్రాధిపతి శుక్రుడు నీచస్థితిలో ఉండి శని దృష్టి ఉండడం వలన అది కూడా 5వ భావంలో ఉండడం వలన మీ సంతానానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే మీ షేర్ మార్కెట్లో కూడా మీకు అంత ఫలితాలు, సక్సెస్ఫుల్ ఫలితాలు రావు, లాసులు వస్తాయి. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా వివాహ శుభకార్యాలు మాత్రం కుదరడం, పెళ్లిళ్ళు కుదరడము, లేకపోతే మంచి భార్యాభర్తలు బాగా ఉండడము ఉండడానికి కారణం అవకాశాలు ఉన్నాయి. గురుదృష్టి ఉంది సప్తమ స్థానానికి, బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా అంటే అంటే జనరల్గా ఏంటంటే మీకు అష్టమ స్థానం కూడా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఆయుర్దాయం, ఆయుష్, సేవకాజనం, అలాగే మీ లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో విజయం సాధించడం అద్భుతంగా ఉంది. 9వ సంవత్సరాలు భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. అంటే ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలకు వెళ్ళడము, ఉన్నతంగా రాణించడము, తీర్థయాత్రలు చేయడము చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా మీకు రాహు ప్రభావం వలన డాక్టర్స్గా అవుతారుంటాయి, డాక్టర్స్ అవడానికి అవకాశం ఉంది. రవులు కర్కాటక రాశిలో ఉండడము, రాహు దశమ స్థానంలో కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఇలా ఉండాలి. ఈ కాంబినేషన్ వల్ల డాక్టర్స్ అవ్వడము, లేకపోతే మీరు పీజీ చేస్తున్నప్పుడు విదేశాలకు వెళ్ళడము, అదే ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడం కోసము మీకు ఎంబీబీఎస్ సీట్ రావడము ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. పైగా రాహు ప్రభావం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీకు వస్తాయి, రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మంచి యోగం ఉంటుంది. అంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉంటాయి అంటాం కదా రాహు సంబంధించింది, వాటిలో కూడా మీరు రాణిస్తారు. అలాగే వక్రగతిలో ఉన్న శని, నా భాగ్య రాజ్యాధిపతులు వక్రగతిలో శుభఫలితాలు ఇస్తాడు. మీకైతే ఇస్తాడు, మాలాంటి ఎవరు కానీ శుభఫలితాలు ఇస్తాడు. మాలాంటి కంటే చెప్తే సరదాగా అంటున్నాను కానీ శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమి ఇస్తాడు, 11వ భావంలో కనుక శనీశ్వరుడు అంటే గొప్ప ధనవంతుడు చేస్తాడుంటాయి. అంటే గొప్ప ధనవంతుడు చేయడం అంటే డబ్బులు లేకుండా ఉండకుండా ఏదో కొద్దో గొప్ప మనకి ధనం ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు. అది మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీ జనరల్గా మన శని ప్రభావం మీనరాశిలో ఉండడం వలన మీకు విద్యలో నష్టాలు రావడానికి, వాహన భాగ్యం కలగడానికి, భూ సంపదలు కలగడానికి కూడా అవకాశాలు ఇస్తాడు. అలాగే శని వలన కూడా మీకు శని కారకత్వంలో ఉన్నటువంటి కోలు, ఐరన్, అలాగే మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, వీళ్ళందరికీ విజయం సాధిస్తారని, డబ్బులు వస్తాయండి వాళ్ళకి. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. నేను డాక్టర్ మీ వాటర్ ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుంది అనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట
మనం వినాయకుణ్ణి పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుండప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం ఉంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టండి, భగవంతుడు ఏది రాసిపెట్టండి అది చేయడం వలన శనీశ్వరుడు వలన మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.